ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 18,750 రూపాయలు అయితే ఖాతాల్లో అయితే వేయబోతున్నారండి. అయితే దీనికి సంబంధించి డేట్ కూడా అయితే ఫిక్స్ చేశారు. అలాగే వీరికి మాత్రం ఈసారి చేయూత పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి రావు. అయితే డ్వాక్రా మహిళలు కూడా ఇవైతే పడతాయి. సో డ్వాక్రా మహిళలు తప్పనిసరిగా ఇలా చేస్తే కనుక మీకు డబ్బులు పడతాయండి. ఎవరెవరికి వేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఏపీలో పథకాలకు సంబంధించి తెలియజేస్తుంటాను. అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా తెలియజేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలకు సంబంధించి ఆ రోజున అకౌంట్లోకి డబ్బులు వైఎస్ఆర్ చేయూత పథకం అమలుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 16 నుండి వారం రోజుల పాటు ఈ పథకానికి సంబంధించి ఉత్సవంలాగా చేయాలనుకుంటున్నారు. సో ఈ పథకం కింద ఎస్సీ, అలాగే ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ కులాలకు చెందిన 45 నుండి 60 ఏళ్లలోపు మహిళల ఖాతాలో ప్రభుత్వం 18,750 రూపాయలు అయితే జమ చేస్తూ వస్తుంది. ఆదాయపు పన్ను చెల్లించని కుటుంబాలకు చెందిన 3 ఎకరాల తడి భూమి లేదా 10 ఎకరాల పొడి భూమి మించని వారు ఈ పథకానికి అర్హులు. కాపు అలాగే ఓసీలు అర్హులు కారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి డ్వాక్రా మహిళలు కూడా అర్హులండి. ఎవరెవరంటే ఇక్కడ మనకు క్యాస్ట్ మెన్షన్ చేశారు చూడండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ కులాలు 18 నుండి 60 సంవత్సరాల లోపల ఉండి డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే 18,750 రూపాయలు అయితే వేస్తారు. అయితే కొంతమందికి మాత్రం ఈసారి ఈ చేయూత పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి రావండి. ఎవరికి రావంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు లాస్ట్ టైం ఎవరైతే చేయూత తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా చనిపోయి ఉంటే కనుక అలాంటి వాళ్ళకు రిమూవ్ చేస్తున్నారు. అలాగే ఎవరైనా బయోమెట్రిక్ వేయకుండా ఉంటే కనుక వాళ్ళకు కూడా చేయూత అనేది రాదండి. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు 3 ఎకరాల తడి భూమి లేదా 10 ఎకరాల పొడి భూమి మించిన వారు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్లకు ఈ చేయూత పథకానికి సంబంధించి అనర్హులు, వాళ్లకు రాదండి. అలాగే కాపులు, ఓసీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ అనర్హులు, వాళ్ళకు కూడా రాదు. సో ఈ విధంగా మనకు చేయూతకు సంబంధించి వీళ్ళందరికీ రాదు. అలాగే డ్వాక్రా మహిళలు మాత్రం వీరికి మాత్రమే వస్తుందండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.